తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడ్పల్లిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల కాలేజీ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిందంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. అయ్యప్ప స్వామి డ్రెస్ తో కాలేజీలోకి అనుమతి లేదంటూ బలవంతంగా అవసరాలను తీయించి కాలేజీ యూనిఫామ్ ను యాజమాన్యం స్టాఫ్ బలవంతంగా వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి మనస్తాపం చెంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దాంతో అయ్యప్ప స్వాములు, బీజేవైఎం, ఏబీవీపీ సంఘాలు కాలేజ్ వద్ద నిరసన తెలిపారు. ఎవరైతే డ్రెస్ తీసివేశారో వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న నల్లమల్లారెడ్డి కాలేజ్ లో ఏదైనా సంఘటన జరిగిందో, అయ్యప్ప స్వామి మళ్ళీ ధరించిన వ్యక్తిని స్టూడెంట్ అవుతున్న మొదటి తరగతి స్టూడెంట్ ఆయన తీసుకొచ్చి లోపల ఎగ్జామ్ రాయడానికి వస్తుంటే బాత్రూంలోకి తీసుకెళ్లి ఆ వస్త్రధరణ తీపడం జరిగింది. కాలేజ్ యూనిఫామ్ వేయాలని చెప్పి అతన్ని బెదిరించి హెచ్చరిస్తే ఆ సందర్భంగా యువమోర్చా దూరంలో ఈ రోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజ్ ముట్టడించడం జరిగింది. అందరికీ తెలిసిందే, ఈ నల్లమల్లారెడ్డి కాలేజ్ లో ఇదే విధంగా ఎంతమంది కూడా ఎంతో మంది అయ్యప్ప స్వామి ఇబ్బంది పెట్టుకుంటూ గేట్ వరకు ఒకటి ఉంటే లోపలికి వచ్చినాక అయ్యప్ప స్వాముల మాలలు తిప్పించేసి వాళ్ళ బట్టలు తిప్పించేసి కాలేజ్ చేసుకొని రావాలని చెప్తుంది. అదే రోజు ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంగా మేము చూస్తామేమో టోపీలు పెట్టుకొని బుర్కాలు వేసుకొని వీళ్ళందరూ లోపలికి వస్తుంటే ఏమైనా యాజమాన్యం హిందూ వ్యతిరేకంగా ఈయన మల్లారెడ్డి ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎవరి తరఫున వెంటనే యాజమాన్యం ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, పీటీ సార్ ఉండో అతను బేషరతుగా బయటకు వచ్చి మా అయ్యప్ప స్వామి ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతను కాలుమొక్కి క్షమాపణ కోరాలని చెప్పి యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ నల్లమల్లారెడ్డి అరాచకాలు ఈ కాచవరం సింగారం ప్రాంతంలో, ఈ నారపల్లి ప్రాంతంలో చూస్తున్నాం. కబ్జాలు, అక్రమాలు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఇబ్బంది పెట్టడం, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది చూస్తున్నాం. ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు బయట కలిసి మాట్లాడుతుంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. మేడ్పల్లిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల కాలేజీ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిందంటూ కూడా హిందూ సంఘాలు నల్లమల్లారెడ్డి కాలేజ్ ఎదుట బైఠాయించి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి డ్రెస్ తో కాలేజీలోకి అనుమతి లేదంటూ బలవంతంగా అయ్యప్ప స్వామి వస్త్రాలను తీయించి కాలేజ్ యూనిఫామ్ వేసిందంటుగా యాజమాన్యం స్టాఫ్ బలవంతంగా ఈ పని చేశానంటూ కూడా ఆ తోటి విద్యార్థి మనస్తాపానికి గురై తన సోషల్ మీడియాలో ఆ వీడియో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో బీజేవైఎం, ఏబీవీపీ సంఘాలతో పాటు హిందూ సంఘాలందరూ కూడా నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కి చేరుకొని ఎవరైతే ఆ డ్రెస్ ని అయ్యప్ప స్వామి డ్రెస్ ని తొలగించి కాలేజ్ యూనిఫామ్ వేశారో వారందరిపైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఆంక్షలను ఎత్తివేయాలి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారికి ఈ స్పెషల్ ఎక్స్క్యూజ్ చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం ఎందుకు అనుమతించట్లేదు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాలి, అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మేడ్పల్లిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల కాలేజీ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిందంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. అయ్యప్ప స్వామి డ్రెస్ తో కాలేజీలోకి అనుమతి లేదంటూ బలవంతంగా వస్త్రాలను తీయించి కాలేజీ యూనిఫామ్ ను యాజమాన్యం స్టాఫ్ బలవంతంగా వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కంటిన్యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.